నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం ఒక రీసేల్ హౌస్ తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి మనకి సరూర్ నగర్ ఏరియాలో ఉందండి. మనకు వీడియో స్టార్ట్ చేసే ముందు నా చిన్న కోరిక ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటున్నాను. స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కళ్ళు అందరూ స్కిప్ చేసి చూసి నాకు కాల్ చేస్తున్నాండి. నేను వీడియోలో చెప్తాను, డీటెయిల్స్ మొత్తం వీడియోలో చెప్తాను. వితౌట్ స్కిప్పింగ్ చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతాయండి డీటెయిల్స్ మొత్తం వీడియోలో చెప్తానండి. మొత్తం వచ్చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ అండి, నా చిన్న కోరిక అండి. ఇప్పుడు వచ్చేసి మనం ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇది వచ్చేసి ఇల్లు వచ్చేసి మనకి సౌత్ ఫేసింగ్లో ఉన్న హౌస్ అండి. మనకి సౌత్ మెయిన్ ఎంట్రన్స్ వస్తుంది, ఈస్ట్కి మెయిన్ డోర్ వస్తుంది. ఈ 2 హౌసెస్ సేల్కి వచ్చాయండి. ఇదొకటి పక్కన, ఈ 2 సేమ్ హౌసెస్ అండి. మనకి ఇదొకటి డిఫరెంట్గా ఉంటే కన్స్ట్రక్షన్, అదొక డిఫరెంట్ కన్స్ట్రక్షన్, బట్ ఏజ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వచ్చి సేమ్ అండి. మనకి ఇద్దరు అన్నతమ్ములు అండి. వీళ్ళిద్దరు సేల్ చేస్తున్నారు. సౌత్ ఫేసింగ్ అండి. ఇది వచ్చి సౌత్కి మెయిన్ గేట్, సౌత్కి మెయిన్ ఎంట్రన్స్ కూడా ఇచ్చారు. దానికి వచ్చేసి సౌత్కి మెయిన్ గేట్ ఇచ్చారు, ఈస్ట్కి మెయిన్ డోర్ ఇచ్చారండి. మీ దాని కూడా నేను డీటెయిల్స్, దాని కూడా వీడియో పెడతాను, అది కూడా చూడొచ్చు మీరు. ఇది కూడా చూడొచ్చు అండి. ఇది వచ్చి 250 స్క్వేర్ యార్డ్స్ అండి. మనకి డైమెన్షన్ వచ్చేసి 45, రోడ్ ఫేసింగ్ వచ్చి 45 ఇచ్చారండి, లోపలికి 50 ఇచ్చారండి. మనకి సౌత్ ఫేస్ అండి. మనకి టోటల్ మనకి ఎస్ఎఫ్టీ వచ్చి 1030 ఎస్ఎఫ్టీ ఇచ్చారండి. మనకి 1030 ఎస్ఎఫ్టీ ఇచ్చారు. 1030 ఎస్ఎఫ్టీ ఇచ్చారండి. మనకి చూడండి, మంచి ఎలివేషన్, ఏమంటారు, పాత ఇల్లు కన్స్ట్రక్షన్ అండి. మనకి గ్రౌండ్ ఫ్లోర్ ఉంది, మనకి గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి దీనికి ఎలా ఇచ్చారంటే మనకి సపరేట్గా 2 కిచెన్లు ఇచ్చారు. అంటే ఎవరైతే రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ కావాలనుకుంటే 2 కిచెన్స్ ఇచ్చారండి. సపరేట్ బెడ్రూమ్స్ ఉన్నాయండి. ఒకటేమో సింగిల్ బిహెచ్కే, ఇంకోటేమో 2 బిహెచ్కే ఉంటుంది. మనకి ప్రజెంట్ వచ్చేసి ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాము. మన కార్ పార్కింగ్ కూడా ఉందండి. మనకి ఇది కాకుండా ఇది వచ్చేసి కార్ పార్కింగ్ ఏరియా అండి. మనకి కార్ పార్కింగ్ ఆల్రెడీ కార్ పెట్టుకుని అడుగుతాను. వాళ్ళే కార్ పార్కింగ్ కూడా ఉందండి. మనకి బోర్ కనెక్షన్ కూడా ఉంది, వాటర్ కనెక్షన్ కూడా ఉంది, డే బై డే వాటర్ కనెక్షన్ కూడా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఇంట్లోకి ఎంటర్ అవుతున్నామండి. మనం వచ్చేసి ఈ ఇల్లు వచ్చేసి ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇల్లు చూద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత బాగుంటుందో. మనకి 2 సైడ్స్ గేట్ ఇచ్చారండి. ఒకటి అక్కడ సైడ్ ఉంది, ఒకటి ఇక్కడ మెయిన్ గేట్ వచ్చేసి అది వచ్చేసి పెద్ద గేట్ అండి. కార్ పార్కింగ్ ఏరియా అండి. మనకి రైట్ రౌండ్ సెట్ బ్యాక్ కూడా ఇచ్చారు. సెట్ బ్యాక్ కూడా చాలా బాగుంటుంది మంచిగా. ఇదంతా మనకు మెయిన్ ఎంట్రన్స్లో నుండి మనకి ఇక్కడంతా సెట్ బ్యాక్ కూడా చాలా మంచి విశాలంగా ఇచ్చారండి. మనకి సెట్ బ్యాక్ వచ్చేసి ఇదంతా సెట్ బ్యాక్ అండి, కనిపించింది సెట్ బ్యాక్. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా ఇచ్చారు కాబట్టి ఈ ప్లేస్ మొత్తం సెట్ బ్యాక్ ఇచ్చారు. చూడండి, సెట్ బ్యాక్ కూడా చాలా బాగుంది. ఇదంతా సెట్ బ్యాక్ అండి, మనకి కనిపించేంత సెట్ బ్యాక్ ఇచ్చారు. ఇక్కడ మనకు సంపు కూడా అండి, ఇది సంపు కూడా ఉంది. మనకు వాటర్ కనెక్షన్ కూడా వస్తుందండి. ఇందులో వాటర్ డే బై డే వాటర్ కనెక్షన్ కూడా ఉందండి మనకి. అది కాకుండా రైట్ రౌండ్ సెట్ బ్యాక్ ఇచ్చాను చెప్పాను. సెట్ బ్యాక్ సేమ్ ఇది ఎలా అయితే ఉందో అది కూడా సేమ్ అలానే ఉంటుంది. సెట్ బ్యాక్ కూడా మొత్తము. ప్రజెంట్ వచ్చేసి లోపలికి గ్రౌండ్ ఫ్లోర్లోకి ఎంటర్ అవుతున్నామండి మనము. గ్రౌండ్ ఫ్లోర్లో వ్యూ ఎంత బాగుంటుందో మీకు అర్థమవుతుంది. గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ చూపిస్తాను ఇప్పుడు మీకు. సపరేట్ అని చెప్పాను కదా, సపరేట్ అర్థమవుతాయండి. చూడండి, టోటల్లీ 3 బిహెచ్కే హౌస్ అంటారు ఇది. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాము. లోపల వ్యూ అని చూడండి, అర్థమవుతుంది మీకు. వచ్చేసి చాలా పాత ఇల్లు అండి మనకి, చాలా అంటే చాలా పాత హౌస్, 40 ఇయర్స్ ఓల్డ్ హౌస్. ఓన్లీ ల్యాండ్ రేట్ కింద తీసేస్తున్నారండి హౌస్ వచ్చేసి. ప్రజెంట్ వచ్చేసి మనం ఇప్పుడు లోపలికి వచ్చాము. ఇదంతా మనకు కనిపించేంత చూడండి ఎంత బాగుందో. ఇది ప్రజెంట్ హాల్ వర్క్ అంటే మనం చూసేంత హాల్లో ఉన్నాము. హాల్ మంచి కన్స్ట్రక్షన్ అండి, మళ్ళీ చాలా బాగుంటుంది. అంత హాల్ కన్స్ట్రక్షన్ మనకి వర్క్ కూడా చాలా బాగుంది. ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదండి మనకి చాలా బాగుంది. ఇది మంచి హాల్ అండి. దీని ఆపోజిట్కి వచ్చేసరికి మనకి కిచెన్ ఇచ్చారండి. ఇక్కడ ఇది వచ్చేసి కిచెన్ అండి. మనకి కిచెన్ రూమ్ కూడా చూడండి ఎంత బాగుందో. కిచెన్ కూడా 2 మనుషులు పట్టేది చాలా స్పేషియస్గా ఇచ్చారు. చాలా అంటే చాలా స్పేషియస్ ఇచ్చారండి మనకి. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ మనకి పైన వాటర్ కూడా ఇచ్చారు, మనకి వాటర్ ట్యాంక్ కూడా చూడండి ఎంత బాగుందో. ఇదంతా మనకి కిచెన్ అండి. కిచెన్లో నుంచి మళ్ళీ బయటికి కార్ పార్కింగ్ ఏరియాలో కూడా వెళ్ళి కూడా గేట్ డోర్స్ ఇచ్చారండి మనకి. కిచెన్ రూమ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి డైనింగ్ హాల్ అన్న వాడుకోవచ్చు. దీన్ని బెడ్రూమ్ కూడా లాగా వాడుకోవచ్చు అండి. మనం ఇది డైనింగ్ హాల్లో కూడా వాడుకోవచ్చు, బెడ్రూమ్ లాగా కూడా వాడుకోవచ్చు అండి. వీళ్ళు డైనింగ్ హాల్లో వాడుకుంటున్నారు. చూడండి, మొత్తం అన్ని వుడ్ వర్కే ఉన్నాయి. దీంట్లో వచ్చేసి దీనికి ఇది సపరేట్గా బాత్రూమ్ ఇచ్చారు. ఇది మనం ఇది బెడ్రూమ్ వాడుకుంటే దీనికి బాత్రూమ్ అవుతుందండి, అటాచ్ బాత్రూమ్ అవుతుంది. సైజ్ కూడా చాలా బెడ్రూమ్ సైజెస్ లాగా ఉన్నాయి, పెద్దగా ఇచ్చారండి. ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అండి. ఇది ఒక బెడ్రూమ్. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ లాగా వాడుకోవచ్చు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మనకి. ఇది కూడా బెడ్రూమ్ కూడా చూడండి ఎంత పెద్దగా ఇచ్చారు, చాలా పెద్దగా ఉందండి మనకి. ప్లేస్ కూడా చాలా మంచి విశాలంగా ఇచ్చారు. దీన్ని కూడా మళ్ళీ పార్కింగ్ ఏరియాలోకి వెళ్ళినకి డోర్, ఇక్కడ ఒక డోర్ ఇచ్చారు. ఇక్కడ బ్యాక్ సైడ్ వరండాకి వెళ్ళినకి కూడా ఇంకో డోర్ ఇచ్చారండి. ఇక్కడ కూడా ప్లేస్ కూడా చాలా మంచి విశాలంగా ఉంది. అది కాకుండా న్యాచురల్ ఏరియా కూడా చాలా బాగా ఇచ్చారండి. ఇది వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది మనం చెప్పాను కదండి ఇప్పుడు ఇంతకుముందు. ఇది పక్కన 2 కిచెన్స్ అండి. ఇది సెకండ్ కిచెన్ అండి మనకి. ఇది మనం రెంటల్ ఇన్కమ్లా వాడుకుంటే చాలా బాగా పనిచేస్తుందండి మనకి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఫ్యామిలీగా ఉంటున్నారు కాబట్టి దీన్ని పూజ గదిలాగా వాడుకుంటున్నారు మొత్తం అంతా. చూడండి ఎంత బాగుందో, మంచిగా ఉందండి, చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. అంత షెల్ఫ్స్ కూడా ఉన్నాయండి కిచెన్లో ఎలా అయితే ఉంటో అలానే షెల్ఫ్స్ కూడా ఇచ్చారు మనకి. ఇక్కడ కూడా ఇచ్చారు, మన కబోర్డ్స్ కూడా ఇచ్చారండి. మనకు అది కాకుండా బ్యాక్ సైడ్ డోర్ వెళ్ళి డోర్ కూడా ఇచ్చారు. ఇక్కడ కూడా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా ఇంకొక బాత్రూమ్ ఇచ్చారండి. ఇది వచ్చేసి మనకి
మనకి ఇంకొక బాత్రూమ్ అండి, ఇది వెస్టర్న్ బాత్రూమ్ వస్తుంది. ఇది కూడా వెస్టర్న్ బాత్రూమ్ అండి. ఇది కూడా మనకి ఇప్పుడు వెస్టర్న్ బాత్రూమ్ ఇచ్చారు. దీనికి ఇది ఒక సింగిల్ బిహెచ్కే కాబట్టి, ఇది ఒక సింగిల్ బెడ్రూమ్ కాబట్టి ఇలా మనకి ఇలా వస్తుందండి. మనకి బెడ్రూమ్ కూడా ఇది సైజ్ కూడా చాలా బాగుంది. మనకి ఇక్కడ నుంచి మనకి ఈ బెడ్రూమ్లో నుంచి డైరెక్ట్ వరండాకి వెళ్ళి కూడా ఇంకొక డోర్ ఇచ్చారండి. మనకి సపరేట్గా మన రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుందండి. ఇది వచ్చేసి హాల్ అండి. సేమ్ మళ్ళీ రైట్ రౌండ్ అయితే తిరిగి చూపించాను. హాల్ చూపించాను, కిచెన్ చూపించాను, 2 బెడ్రూమ్స్ చూపించాను. నేను ఈ లైన్లో 2 బెడ్రూమ్స్ చూపించాను. అది వచ్చేసి మళ్ళీ అక్కడ ఒక సింగిల్ బెడ్రూమ్ చూపించాను కదండి. ఇక్కడ టోటల్ 3 BHK హౌస్ అండి. ఇది వచ్చేసి 3 BHK హౌస్. ఇది ఫస్ట్ది. ఇది వచ్చేసి మనం ఇంకొక బాత్రూమ్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి ఇండియన్ బాత్రూమ్ అండి. చాలా అప్పటిది చూడండి, ప్లేస్ కూడా చిన్నగా ఉంది. అప్పుడు బాత్రూమ్ అండి మనకి. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. ఇప్పుడు మనం టెరెస్ పైకి వెళ్దాము. టెరెస్ పైన వ్యూ ఇప్పిస్తాను మీకు. వచ్చేసి టెరెస్ పైన వ్యూ ఇప్పిస్తే మీకు అర్థమవుతుంది ఎంత బాగుంటుందని. టెరెస్ పైకి వెళ్దామండి ఇప్పుడు మనం. ఇది మెయిన్ డోర్లోకి నుంచి బయటకు రాగానే రైట్ సైడ్ తిరిగితే మనకి స్టెప్స్ ఉన్నాయండి. రైట్ సైడ్లో స్టెప్స్ ఇచ్చారు. పైకి వెళ్ళికి స్టెప్స్ అండి. మనకి పైకి వెళ్ళికి స్టెప్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయండి. చిన్న స్టెప్స్ కానీ మంచి కాలనీ అండి. డీసెంట్ కాలనీ. అది కాకుండా డీసెంట్ అంటే చాలా డీసెంట్ కాలనీ అండి. మనకి లొకేషన్ విధంగా చేసి కూడా చాలా బాగుందండి. మనకి చూడండి ఎంత బాగుందో, చాలా బాగుందండి. మనకి ఇక్కడ చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. మనకి చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. లొకేషన్ విధంగా కూడా చాలా మంచి లొకేషన్ అండి. ఇది వీధి పోటు అలాంటిది ఏం లేండి. ఇక్కడ కూడా అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. ఎదురుగా కూడా మనకి ఇది సరూర్ నగర్ చౌరస్తాకి వచ్చేసి ఒక 500 మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. మనకి ఓల్డ్ శారదా టాకీస్ దగ్గర ఉంటుందండి. మనకి ఓల్డ్ శారదా టాకీస్ దగ్గరనే ఉంటుంది. ఇది 250 స్క్వేర్ యార్డ్స్ అంటే సౌత్ ఫేసింగ్లో ఉన్న హౌస్. 45x50 డైమెన్షన్ సైజ్, 40 years ఓల్డ్ హౌస్ అండి. మనకి ఓన్లీ ల్యాండ్ రేట్కే తీసేస్తున్నానండి. మనకి ల్యాండ్ రేట్కే తీసేస్తున్నారు. 1,10,000 గజం చెప్తున్నానండి. స్లైట్లీ నెగోషియబుల్ అండి. డిస్క్రిప్షన్ నంబర్ ఇస్తాను, నాకు కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి.